హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'భానుత్ మోనిక వ్లాగ్స్'. ఏంది మళ్ళీ నైట్ టైమ్ వీడియో అని చూస్తున్నారా? ఏం లేదండి. తెల్లారితే సంక్రాంతి. సో, అందుకనే నైట్ టైమ్ కూర్చొని నేను, దుర్గా ఇంకా మా రాజీ అందరం కలిసి ముగ్గులేసుకుంటా ఉన్నామన్నమాట. సో, ఇక్కడ నేను వీడియో కొద్దిగా ఫాస్ట్ మోడ్‌లో పెట్టాను. వీడియో త్వరగా ఎక్ అయిపోతుందని చెప్పేసి ఓన్లీ ఈ ముగ్గేసే వీడియోనే ఒక 8 మినిట్స్ ఉంది. లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి త్వరగా అయిపోగొట్టేసాను. ఈ ముగ్గొచ్చేసి నేను ఇన్‌స్టాలో చూసేసానన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైమ్ నాది నేనే మెచ్చుకున్నాను. అబ్బా! ఎంత మంచిగేసాను ముగ్గు అని జెప్పేసి. ఎందుకంటే నేను స్కూల్ డేస్‌లో ముగ్గు చాలా బాగా ఏసేసేదాన్ని. నాకొక 10-12 ఇయర్స్ గ్యాప్ వచ్చేసిందన్నమాట. ఇంకా ముగ్గులో అస్సలు ప్రాక్టీస్ లేదు. మొత్తం పోయింది. ఒకప్పుడు మెహందీ గానీ, ముగ్గులు గానీ, ఇంకేమన్నా గానీ ఆల్ రౌండ్ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు అంతా పోయిందన్నమాట. అంటే ప్రాక్టీస్ తప్పింది. అయినా గూడా ఓపిక తెచ్చుకొని యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. నాకేమో నచ్చలేదు. ఇన్‌స్టా నార్మల్‌గా స్క్రోల్ చేస్తుంటే ఇలా కొన్ని ముగ్గులు కనిపించాయన్నమాట. ఇది ఎంట్రీలో. సో, హ్యాపీ పొంగల్ అని సింపుల్‌గా రాసేసాను. సో, ఏసానన్నమాట. నా ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇవి మా కూతురేసింది రాజీ. సో, ఈ ముగ్గులన్నీ తనే ఏసింది. కలర్స్ ముగ్గు నేనేసాను. నా ముగ్గు ఎలా ఉంది? మీకు నచ్చిందా లేదా? బావుందా? బాలేదా? బాలేకపోతే బాలేదు. బావుంటే బావుందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలంటే అస్సలు మర్చిపోకండి. అది గేట్ ముందేసాము. ఒక గుమ్మం ముందొచ్చేసి ఇలా మంచిగేసానన్నమాట. కుండ, ఆవు అండ్ చెరుకు గడ, ఒక పీకాక్ సంక్రాంతి కాబట్టి కైట్ అని జెప్పేసి మా రాజీ వచ్చేసి బార్డర్స్ ఏసేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో గుమ్మం ముందు సింపుల్‌గా ఇలా ఫ్లవర్ ముగ్గేసేసుకున్నాము. ఇది నైట్ టైమ్ ఏసుకున్నామన్నమాట. నాకు ఇంట్లో కలర్స్ అవి ఇసుక కలిపున్నాయి. సో, నాకవి నచ్చకపోతే మమ్మీ ఇంకా దుర్గ వెళ్లి ఇలా షైనింగ్ కలర్స్ ఉంటాయి గదా! సో, అవి తీసుకొనొచ్చారన్నమాట. ఇక్కడ ఏదో మిస్సింగ్ అని నాకు అనిపిచ్చి ఇలా తలపైన పించం లెక్క ఉంటుంది గదా! సో, అక్కడ ఇదేశాను. ఇప్పుడు నాకు ఈ ముగ్గు ఫుల్‌ఫిల్‌గా అనిపిచ్చింది. నాకెందుకో ఆవు తలకాయ కరెక్ట్‌గా రాలేదు అనిపిచ్చింది. మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అండ్ అదే రోజు సంక్రాంతి రోజన్నమాట ఈ వీడియో వచ్చేసి. తెల్లారన్నమాట. సో, మేము ప్రోగ్రామ్‌కి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ ఏందది పెళ్ళికూతురమ్మ తీర్థం ఉంటుంది. సో, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. బట్ దుర్గ వాళ్ళ ఇంటికాడ ముగ్గుల కాంపిటీషన్ అవుతుందన్నమాట. సో, ఆ రోజు వాళ్ళ ఇంటికాడ ముగ్గుల కాంపిటీషన్, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్, స్లో సైక్లింగ్, డాన్స్ కాంపిటీషన్స్ అన్నీ ఉన్నాయి. సో, ఇక్కడుండి ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జూసుకుందాము. కనుమ రోజు మళ్ళీ పెళ్ళికూతురమ్మ తీర్థంకి వెళ్దామని జెప్పేసి అనుకున్నామన్నమాట. అండ్ దుర్గ ఒకతే ఏస్తుంది గదా! నేను హెల్ప్ చేద్దామని వచ్చేసేసరికి మా చిన్నోడు ఫుల్ ఏడుస్తున్నాడు. నిద్రకొచ్చేసాడన్నమాట. వాడిని పడుకోబెట్టేసి నేనొచ్చేసాను మళ్ళీ. నేనొచ్చేసరికి చాలా టైం పట్టింది. కొంచెం మా హస్బెండ్ మేము కొద్దిసేపు మాట్లాడుకున్నాం. మా తమ్ముడు, సుబ్బన్న వాళ్ళందరం కొద్దిసేపు మాట్లాడుకొని దుర్గ దగ్గరకొచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ దుర్గ ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకొని కొద్దిగా ముగ్గులేసేసుకున్నానన్నమాట. ఎండింగ్‌కొచ్చేసింది దుర్గ ముగ్గు గూడా. అండ్ లాస్ట్‌కి వాళ్ళ చెల్లొచ్చింది. సో, ఫైనల్ టచ్ ఇచ్చేసారు. ఇది ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏదైతే ముగ్గు చూస్తున్నారో దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీని పక్కన ముగ్గుకి రైట్ సైడ్‌లో ఉన్న ముగ్గుకి సెకండ్ ప్రైజ్ వచ్చిందన్నమాట. అండ్ ఇదొచ్చేసి దుర్గ వేసిన ముగ్గు. ఇంకా లోటస్ ఏసుంటే బావుండేది. బట్ అప్పటికే టైం అయిపోయిందని జెప్పి ఆపేసారన్నమాట. నాకు దుర్గ ఏసిన ముగ్గు చాలా నచ్చింది. అందులో బంటి ఉన్నాడు గదా! ఆ బంటిని నేనే ఏసాను. సో, తను 4 పార్టిషన్స్‌గా డివైడ్ జేసి ఒక దాంట్లో కైట్, హరిదాసులు సో, మొత్తం సంక్రాంతి థీమ్ ఏసిందన్నమాట. సో, ఇక్కడ ముగ్గులు కాంపిటీషన్స్‌లో అందరూ ఏ ముగ్గులేసారో నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను. నాకు గూడా నచ్చినాయి కొన్ని ముగ్గులు అండ్ చాలా బావున్నాయి. నాకు దుర్గేసిన ముగ్గు గూడా చాలా నచ్చింది. దానికి గూడా ప్రైజొస్తే బావుండు అనుకున్నాను. బట్ లక్ లేదు. ప్రైజ్ రాలేదు. ఇదొచ్చేసి థర్డ్ ప్రైజ్ వచ్చిందనుకుంటా. రైతు అన్నమాట. ఇదొచ్చేసి రైతు టీమ్. అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ఎవ్వరికి ఏ ముగ్గొచ్చో వాళ్ళు మంచిగా యేసుకున్నారన్నమాట. దీనికి గూడా ప్రైజొచ్చింది. దీనికి ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ వచ్చిందనుకుంటా. అండ్ నెక్స్ట్ లెమన్ అండ్ స్పూన్ ఉండే. నేను గూడా ఆడతా అని జెప్పి ఎళ్లి ఆడానన్నమాట. ఫస్ట్ 5 మెంబర్స్ ఆడినప్పుడు విన్ అయ్యాను. సో, అలా 5 టీమ్స్‌లో ఎవరు లాస్ట్‌కి అందులో 5 మెంబర్స్ విన్ తీసి ఇది లాస్ట్ గేమ్ అన్నమాట. ఇందులో సెకండొచ్చాను. బట్ సెకండ్ ప్రైజ్ లేదు. ఓన్లీ ఫస్ట్ ప్రైజ్ మాత్రమే ఉంది. ఫస్ట్ స్పీడ్‌గానే వెళ్ళిపోయాను. తర్వాత ఎనకాల నుంచి ఒక సిస్టరొచ్చారు. తనని నేను అబ్జర్వ్ చేయలేదు. నేనే లీడింగ్‌లో ఉన్నా గదా! అని నేను నడుస్తున్నాను. పర్లేదు మళ్ళీ ఇంకా స్పీడ్ పెంచితే కింద పడిపోతానేమో అని జెప్పేసి. బట్ తను నాకన్నా స్పీడ్‌గా వచ్చేసారు ఎనక నుంచి. జస్ట్ మిస్‌లో పోయింది. బట్ నో ప్రాబ్లమ్ పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. విన్ ఆర్ లూజ్ అది తర్వాత సంగతి. ఇక్కడ మ్యూజికల్ చైర్స్ గూడా ఆడారన్నమాట. నైట్ అయిపోయింది అప్పటికే. మ్యూజికల్ చైర్స్ గూడా నేను ఆడాను. సో, నేను లెమన్ అండ్ స్పూన్ ఇంకా మ్యూజికల్ చైర్ గేమ్స్ గూడా మంచిగా ఆడాననమాట. అండ్ నెక్స్ట్ నైటొచ్చేసి డాన్స్ కాంపిటీషన్. ఈ బాబు
చాలా బాగా డాన్స్ చేస్తున్నాడన్నమాట. ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడంటే, వాడి ఏజ్‌కి వాడేసే డాన్స్ స్టెప్స్‌కి నేనే ఫిదా అయిపోయాను. ఇది మన 'రామ్ చరణ్' సాంగ్ 'చికిరి' సాంగ్ ఉంటది కదా! ఆ సాంగ్‌కేసాడన్నమాట. బ్యాట్ పట్టుకొని భలే ఏసాడు. మా చిన్నోడు మా బాబు అప్పటికే ఇంటికెళ్ళిపోయాడు. మా హస్బెండ్ ఇంటికాడ దింపేసొచ్చారన్నమాట. సో, అత్తయ్య వాళ్ళొచ్చారు. అత్తయ్య ఇంకా మా ఆడపడుచు అప్పుడే వచ్చారు. సో, ఇక్కడే దిగిపోయారు దుర్గ వాళ్ళ ఇంటి దగ్గర. ఇవన్నీ చూసుకున్నారు. అండ్ అత్తయ్య, మా ఆడపడుచు వచ్చేసి త్వరగా ఎళ్ళిపోయారన్నమాట. ఇంకా లేట్ అవుతుంది. వండుకొని తినాలి గదా! అని జెప్పేసి. బట్ నేను, మమ్మీ దుర్గ దగ్గరనే ఉండిపోయాము. ఇంకా రాజీ మా కూతురు. సో, ఇవన్నీ ప్రోగ్రామ్స్ జూసుకొని ఎళ్ళిపోదాం అని జెప్పేసి నైట్ ఎళ్ళిపోయి పడుకున్నాము. అండ్ ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే కనుమ రోజు వీడియో అన్నమాట. సంక్రాంతి అండ్ కనుమ వీడియో ఇది మిక్స్. మళ్ళీ దీన్ని సెపరేట్, దాన్ని సెపరేట్‌గా డ్రాగ్ జేసి 2 వీడియోస్ ఎందుకు పోస్ట్ జేయడం అని జెప్పేసి నేను 2 మిక్స్ జేసేసాను. అండ్ ఇదొచ్చేసి కనుమ రోజని జెప్పాను గదా! కనుమ రోజు మేమొచ్చేసి ఎలమంచిలి ఎళ్ళాము. సారీ ఎరమంచిలి గాదబ్బా! పెళ్లికూతురమ్మ తీర్థం. పెళ్లికూతురమ్మ తీర్థంకొచ్చేసాము. అండ్ అక్కడి నుంచి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళాము. అక్కడ కొద్దిసేపు టైమ్ స్పెండ్ జేసాము. మళ్ళీ అక్కడి నుంచి మమ్మీ వాళ్ళందరూ కార్‌లో ఎళ్ళిపోయారు. మళ్ళీ నేను, మా హస్బెండ్, సుబ్బు అన్నని తీసుకొని నేను మళ్ళీ పెళ్లికూతురమ్మ తీర్థంకెళ్ళాననమాట. ఎందుకంటే అక్కడ నాకు కడాయిలు నచ్చినయి. ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకులే అనుకున్నా. బట్ అవి పట్టుకుంటే వెయిట్ గూడా చాలా బావున్నాయి. రూ. 150 ఆ కడాయి నాకు. ఎందుకంటే ఒక 4 పీసెస్ తీసుకున్నాము. నాకు, అత్తయ్యకి, మమ్మీకి అండ్ దుర్గ వాళ్ళ చెల్లెలకి మేమందరం కలిసి తీసుకున్నాం కాబట్టి, మాకు 150కి ఈచ్ వచ్చింది. పెద్ద కడాయి వచ్చేసి 250 వచ్చింది. నేను మీకేమన్నా షార్ట్ వీడియోస్‌లో ఆ కడాయి చూపిస్తాను. పట్టుకుంటే వెయిట్ గూడా అంతే బావుందన్నమాట. సో, కనుమ రోజు మేము పెళ్లికూతురమ్మ తీర్థంకి వెళ్ళిపోయామని చెప్పాం గదా! అండ్ ఇది కనుమ నెక్స్ట్ డే అన్నమాట. కనుమ రోజే బీచ్‌కెళ్దాం అనుకున్నాం. బట్ కుదరలేదు. ఆ నెక్స్ట్ డే వీడియో కనుమ నెక్స్ట్ డే అందరం కలిసి బీచ్‌కెళ్ళిపోయాము. నేను బీచ్ చాలా మిస్ అయ్యాననమాట. అప్పుడెప్పుడో పెళ్లి గాక ముందు ఎళ్ళానంతే బీచ్‌కి. అసలు బీచ్‌కి వెళ్ళాలని ఓ రేంజ్‌లో ఫిక్స్ అయిపోయి ఉన్నాను. వెళ్దాం, వెళ్దాం అనుకున్నాము. సో, నేను, మమ్మీ ఇంకా మా ఆడపడుచు రాజీ, ఇంకా మా ఇంకో ఆడపడుచు చిన్న పాప, మేము ఇంకా దుర్గ వాళ్ళ చెల్లె ముందు కూర్చున్నారు. అండ్ వాళ్ళ చెల్లె వాళ్ళ బాబు, మా తమ్ముడు మేమందరం కార్‌లో. మా హస్బెండ్ ఇంకా సుబ్బు అన్నొచ్చేసి బైక్ పైన వస్తున్నారనమాట. సో, మేము కార్‌లో ఎళ్ళిపోయాము. అండ్ ఫుల్లుగా ఎంజాయ్ చేసాము. అలిసిపోయామన్నమాట వాటర్‌లో. అవి సముద్రపు నీళ్ళు కాబట్టి ఉప్పుగా ఉంటాయి. నోట్లో వెళ్ళిపోయాయి. సప్పగుంది. కళ్ళల్లో ఎళ్ళిపోతే కళ్ళు చాలా మండుతుందనమాట. హారబుల్ టార్చర్ ఉంటుంది. కంట్లో పడిపోయింది నాకు వాటర్ చాలా సార్లు. కొద్దిసేపు చాలా కళ్ళు మంటొచ్చేసాయి. కొద్దిసేపు కోల్డ్ అయిపోయిన ఫీలింగొచ్చేసింది. ఫుల్లుగా ఎంజాయ్ చేసాము. మీరు నమ్మరు, నేను నా చెస్ట్ కంటే ఎక్కువ పీకల దాకా వాటరొచ్చేంత లోపలికెళ్ళానన్నమాట. మా తమ్ముడు నన్ను మా తమ్ముడు ఇంకా సుబ్బన్న వాళ్ళు వీళ్ళందరూ ఇద్దరు 2 చేతులు పట్టుకొని లాక్కెళ్ళిపోయారు. నాకు భయమేసేసింది. నేను రానని జెప్పాను. తర్వాత దుర్గ వాళ్ళ చెల్లెని తీసుకొని, రాణిని తీసుకొని లోపల వరకు మెల్లగా డేర్ చేసుకుంటూ వెళ్ళానన్నమాట. అలా వాటర్ అలలొస్తుంటే మనం ఎగరాలి పైకి. అలా మన దగ్గరికొచ్చే టైం. సో, మనకప్పుడు పెద్ద ఏమనిపిచ్చదు. అలా తేలుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎంజాయ్ చేశాను. బట్ ఒకసారి ఒక అల పెద్దగొచ్చేసింది. దాంతో కింద పడిపోయాను. వాటర్ ముక్కులోకి, నోట్లోకి అలా 2, 3 టైమ్స్ ఎళ్ళిపోయేసరికి నాకు భయమనిపించిందనమాట. అమ్మ బాబోయ్! ఇంకోసారి లోపలికెళ్ళాను అనిపోయాను. కొంచెం మోకాళ్ళ వరకు గాని, మోకాళ్ళ పై వరకు వాటర్ వచ్చేంత లోతు వెళ్తుంటే ఏమైతుందంటే, అలొచ్చే కొద్దీ వీపుని గట్టిగా కొడుతుంది అలా. అంటే దెబ్బలు తాకుతున్నాయన్నమాట. గట్టిగా దెబ్బ తాకేస్తుంది. కొంచెం లోపల వరకెళ్తుంటే దెబ్బ తాకట్లేదు గానీ, నేనంత డేర్ చేయలేకపోయాను. ఎందుకంటే, మనకంత సెట్ అవ్వదు. సో, అక్కడే వాటర్‌లో చాలా సేపు ఆడుకున్నాము. నైట్ వరకు అక్కడే ఉన్నాం అరౌండ్ 6 వరకి. అక్కడే ఫుడ్డంతా తీసుకొని అక్కడ అరటి చెట్లున్నాయి గదా! ఇవి ఆహ్, కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్ల పొలంలలోకెళ్ళిపోయి అంటే అంతా అవే ఉన్నాయి. సో, అక్కడికెళ్ళిపోయి సాపేసుకొని అక్కడ తినేసామన్నమాట. తినేసి ఈవినింగ్ అలా నైట్ 6 కల్లా రిటర్నొచ్చేసాం ఇంటికి. అండ్ మేము డ్రెసెస్ తీసుకెళ్ళలేదు. ముందు రోజు బీచ్‌కెళ్దాం అనుకున్నాము. సంక్రాంతి రోజు డ్రెస్సులు తీసుకొనెళ్ళాం. నెక్స్ట్ డే డ్రెసెస్ తీసుకెళ్ళలేదు. నేను అక్కడే కొనుక్కున్నాను డ్రెస్. అక్కడ కొనుక్కొనేసుకున్నాను. రాజీకి గూడా అక్కడే తీసేసుకున్నాము. అండ్ వదిన ఇంకో పాపొచ్చేసి వాళ్ళు మా హస్బెండ్‌తో బైక్ మీద ఎళ్ళిపోయారన్నమాట. వదిన ఆ రోజే రిటర్న్ ఎళ్ళిపోవాలి. అన్నయ్య అప్పటికే కాల్ చేసి రమ్మంటున్నారని జెప్పి, వదిన లేట్ అవుతుందని జెప్పేసి ఎళ్ళిపోయారన్నమాట. ఇంక మేము ఆడుకొని నైటెళ్ళాము. మా చిన్నోనికి వాటర్ జస్ట్ కాళ్ళకి తాపిద్దామని జెప్పి ఎండింగ్‌లో ఉన్నామన్నమాట. సముద్రం స్టార్టింగ్‌లో. ఎండింగ్‌లో వాటరొస్తాయి గదా! అసలు కాలు పెట్టట్లేదు. ఒకటే ఏడుస్తున్నాడు. ఇంకెందుకులే వాడిని ఇబ్బంది పెట్టడం అని జెప్పేసి ఎళ్ళిపోయాము. అండ్ ది నెక్స్ట్ డే మార్నింగ్ మేము హైదరాబాద్ రీచ్ అయిపోయామన్నమాట. ఇదే నా సంక్రాంతి
అండ్ కనుమ వీడియో అండ్ ఇంతకుముందు భోగి వ్లాగ్ అన్నమాట. మీకు వీడియోస్ నచ్చాయా లేదా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోస్ గనుక నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేయండి. నా వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈ ఇయర్ ఎట్లాగన్నా సరే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ రావాలి. అండ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నానన్నమాట. ఈ గేమ్ గూడా నేను పెళ్లికూతురమ్మ తీర్థంలోనే సంక్రాంతి రోజు ఆడిన గేమ్ అన్నమాట. బాగా అలవాటయిపోయింది. నెక్స్ట్ టైమ్ ఎళ్ళేటప్పుడు ఒక 2000 క్యాష్ ఇలా పట్టుకొని ఎళ్ళిపోతాను. సంక్రాంతికి బాగా ఆడొస్తాను. ఇంతే వీడియో. బాయ్.